Hallelujah. Hallelujah. I thank the Lord for the wonderful time that He has given me to stand and testify as He will do some congregation over here. సంఘం మధ్యలో దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఇష్టం మంచి సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I hope we are audible. అందరికీ వినిపిస్తుంది కదా? You're able to hear, right? Okay. For today's reading, let's turn to Exodus chapter 4, verse 2 and 3. ఈరోజు వాక్య భాగం కనుక నిర్గమాకాండము 4వ అధ్యాయము 2 నుంచి 2వ వచనం 3వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2, 3 వచనాలు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగెను. అందుకతడు కర్రనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయమనగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The word that starts with saying, so the Lord said to him, what is in your hand? వాక్య భాగాన్ని గమనించినట్లయితే దేవుడు మోషేతో అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? The Lord is asking Moses, what is in your hand? నీ చేతిలో ఏమున్నదని యెహోవా మోషేను అడుగుతూ ఉన్నాడు. This question is relevant all throughout history. ఈ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే హిస్టరీ అంతట్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. When God calls a person and gives him a task to be done, the first question God asks him is, what is in your hand? ఏదైనా పనిని దేవుడు ఒక వ్యక్తికి అప్పగించినట్లయితే దేవుడు ఆ వ్యక్తికి అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే నీ చేతిలో ఏమి ఉన్నది అని అడుగుతున్నాడు. Or in other words, what is it that you possess? ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు ఏంటి కలిగి ఉన్నావని దేవుడు ఆ మనిషిని అడుగుతూ ఉన్నాడు. Many a times we all have many things to say. I possess so and so things, I possess so and so things, so many great things we have to say or to boast in. మనం కూడా మన 1,000 మంది చెప్పాలి దేవుడు నీలో ఏమున్నారంటే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది కలిగి ఉన్నాను, ఇది కలిగి ఉన్నానని మనం అతిశయించడానికి లేక మన గుణగాలతో చెప్పుకోవడానికి అనేక విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. But here we see God asking Moses, what is in your hand? And the reply of Moses is a rod. కానీ ఎప్పుడైతే దేవుడు మోషేని ప్రశ్నించాడు నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు మోషే ఏమైనా సమాధానం ఇస్తాడంటే నా చేతిలో ఒక కర్ర మాత్రం ఉంది అని చెప్తూ ఉన్నాడు. Now what is the speciality of this rod in Moses' hand? ఈ మోషే చేతిలో ఉన్న ఈ కర్రకున్న ప్రత్యేకత ఏంటి? It was just a stick which is in his hand. అతని చేతిలో కేవలము కర్ర మాత్రము మోషే చేతిలో ఉన్నది. It is not a designer stick or a stick made out of designer materials or things like that. ఆ కర్రను ప్రత్యేకంగా ఏమంటారు డిజైన్ చేయబడలేదు, అది ప్రత్యేకంగా చెక్కబడలేదు, లేకపోతే ఏమంటారు ఒక చెక్కు పని చేసేవాడు ప్రత్యేకంగా దాన్ని చెక్కలేదు. There is nothing special about the stick that is there in Moses' hand. అతని చేతిలో ఉన్న కర్రకి ఏ ప్రత్యేకత లేదు. There is nothing special in the rod that he holds in his hand. అతని మోషే చేతిలో ఉన్న కర్రకి ఏ ప్రత్యేకత కూడా లేదు. But it is the rod which he uses to guide the stick. As a shepherd, he uses the rod to guide the sheep. అతను మోషే తన చేతున్న కర్రను ఎందుకు వాడుతూ ఉంటాడంటే అతను గొర్రెల కాపరి కాబట్టి తన గొర్రెలకి దారి చూపించడానికి వాటిని చక్కని మార్గంలో నడిపించడానికి ఆ కర్రను వాడుతూ ఉంటాడు. Second, he uses the stick as a support when he walks up the mountain or down the mountain. He uses the stick as a support for him. రెండో విధంగా మనం గమనించినట్లయితే మోషే ఏదైనా కొండ ఎక్కడానికి లేకపోతే కొండ నుంచి దిగడానికి దాన్ని ఏమంటారు దాన్ని సపోర్ట్ గా వాడుతూ కొండ ఎక్కేవాడు, దాన్ని చక్కగా సపోర్ట్ గా వాడుతూ కొండ నుంచి దిగేవాడు. But there is nothing special that he can say about the stick. కానీ మోషే గారు మనం అడిగినట్లయితే దాని గురించి ఒక ప్రత్యేకమైనది ఆ కర్రని మోషే గారు ఏమి చెప్పరు. Many times when God asks us what is it that you possess or what is it that you have, we always try to think of something extraordinary. ఎప్పుడైనా దేవుడు మనం అడిగినట్లయితే నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని దేవుడు మనం ప్రశ్నించినట్లయితే మనలో ఏమి ప్రత్యేకత ఉన్నదా అనే విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. Then we always try to say something extraordinary which others don't have. We try to boast and try to get those things up.
మనము ఇతరులకి లేనిది మనలో ఏముందా ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనే గురించి ఆలోచిస్తూ మన గురించి అతిశయిస్తూ ఆ లక్షణాల గురించి మనం చెప్తూ ఉంటాం. But when we accept that God, I don't have anything extraordinary, what I have is ordinary and I'm ready to give it to you, that is when God turns those ordinary things into extraordinary things. మనం ఇప్పుడు కూడా ఏమో దేవుడితో చెప్పాలంటే నా దగ్గర ప్రభా అసాధారణమైనవి ఏమీ లేవు కానీ కేవలం నా దగ్గర సాధారణమైన మాత్రమే ఉన్నామని చెప్తూ ఆ మనకున్న అసాధారణమైన తలాంతులు కానీ ఆ వస్తువులు కానీ దేవుని చేతిలో పెట్టినప్పుడు God doesn't want anything that thing that you want to exaggerate by yourself, but He wants things as it is. He wants you to give those things as it is to Him. మనకున్న ఏదైనా వస్తువుని బట్టి మనం అతిశయపడుతూ లేకపోతే దాని గురించి ఎక్కువగా చెప్పాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ నువ్వేదైతే కలుగున్నావో దాన్ని అలాగే దేవుని చేతిలో పెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Many times we try to cover those things, the ordinary things that we have, we try to cover it with a wrapping paper or a gift paper and try to make it look extraordinary before giving it to God. మనం ఎప్పుడైనా మనకున్న అసాధారణ తలాంతుల గురించి కానీ ఏదైనా సాధారణమైన కలిగిన మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దాన్ని చక్కగా ఒక మంచి కవర్లో చుట్టి దాన్ని ఏమంటే ప్రత్యేకమైనది చాలా అసాధారణమైనది చాలా మంచిదని ఈ విధంగా దాన్ని రూపుదిద్ది మన దేవుని చేతిలో పెడుతూ ఉంటాం. Many times when we get something, when we wanted to give it to God, we think, oh God, it's not, this is very less what I have, let me wait for this thing to increase and then I will give it to God. మనం అనేక సార్లు దేవునికి ఏదైనా ఇచ్చే విషయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే దేవా నేను కలిగినది చాలా తక్కువ, కొన్ని రోజులు ఆగు, నేను దాన్ని ఇంకా అధికంగా చేసి తర్వాత నీకు ఇస్తానని మనం చెప్తూ ఉంటాం. If we have a burden in our heart to give to God or to give something to the work of God, even if it is 10 rupees that you have, if you have that burden to give, just give it. ఒకవేళ మీరు దేవునికి ఇవ్వాలని హృదయ ఆలోచన మీ హృదయంలో కలిగి హృదయ భారాన్ని మీలో కలిగినట్లయితే అది మీ దగ్గర కొద్ది డబ్బులైన 10 రూపాయలకి కూడా అది దేవుని సన్నిధిలో ఇవ్వడానికి మీరు ప్రత్యక్షంగా దేవునికి ఇవ్వాలి. Many times what happens is we think what I have is just little, it's just 1 rupee or 2 rupees, it's just less. How can I give this less small things to God? మనం అనేకసార్లు ఏమనుకుంటాం అంటే దేవా నాకు కలిగినది చాలా తక్కువ, చాలా చిన్నది, ఈ 1 రూపాయి 2 రూపాయలు నీకు ఎలా ఇవ్వగలను అని ఆలోచిస్తూ ఉంటాం. And then we'll wait for that 1 rupee or 10 rupees to be a little more bigger donation so that we can give it to God. మనం ఆ 1 రూపాయి 10 రూపాయలు ఇంకా పెద్దగా మారాలని లేకపోతే పెద్ద అమౌంట్ గా మారాలని వేచి చూసి అది పెద్దగా అయిన తర్వాత దేవునికి ఇవ్వాలని చూస్తూ ఉంటాం. But when it becomes big again, when it becomes a bigger amount, then our thought in our heart is, why should I give this much? God does not want this much. కానీ ఆ చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అయినప్పుడు మన హృదయంలో ఆలోచన ఏంటంటే ఇంత పెద్ద అమౌంట్ నేను దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇంత డబ్బు అక్కర్లేదే అన్న ఆలోచన మన హృదయంలో వస్తూ ఉంటుంది. Many times it happens with the tithe that we give God. ఇలాంటి పరిస్థితి ప్రత్యేకంగా మనము దేవునికి ఇచ్చే దశమ భాగం విషయంలో ఇలాంటి ఆలోచన మనకు వస్తూ ఉంటాయి. When we have a salary of 100 rupees or let's say a salary of 1000 rupees, to give 100 rupees, it's okay, we are happy to give 100 rupees. ఒకవేళ మనకు వచ్చే జీతం 1000 రూపాయలు అయినప్పుడు మనం 100 రూపాయలు దశమ ఇవ్వడానికి ఏమి అంత బాధపడదు, చక్కగా 100 రూపాయలు దేవునికి ఇస్తాం. But when that 1000 rupees becomes 10,000 rupees, then we have to give a tithe of 1000 rupees. So we start thinking, God, should I give this much? కానీ ఆ 1000 రూపాయల జీతం కనుక 10,000 అయినప్పుడు దేవునికి మనం 1000 రూపాయలు దశమాగం ఇవ్వాలి. అప్పుడు మనం ఆలోచిస్తాం, దేవా నేను 1000 రూపాయలు దశమాగం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాం. When God turns that 10,000 rupees into 1 lakh, then we will say, definitely God doesn't want this much 10,000 rupees, so it's okay if I cut out some of it. కానీ ఎప్పుడైతే 10,000 జీతం 1,00,000 రూపాయలు అవుతుందో అప్పుడు మనం 10,000 రూపాయలు దేవునికి దశమాగం ఇవ్వాలి కదా. అప్పుడు మన దేవుని దగ్గర దేవా దేవునికి తప్పకుండా ఇంత డబ్బులు అక్కర్లేదు అని చెప్పి ఆ 10,000 దశమాగంలో కొంత కట్ చేసి దేవునికి దాంట్లో కొంత భాగాన్ని మాత్రం దేవునికి ఇస్తూ ఉంటాం. In other words, what I want to say is, when you have a burden to give God, when God asks what is in your hand to give whatever you have. నేను ఒక విధంగా మాట్లాడిన చెప్పాలంటే నీ చేతిలో ఏమైతే నువ్వు కలిగి ఉన్నావు, ఒకవేళ దేవునికి ఇవ్వాలనే విషయంలో నువ్వు హృదయంలో భావం కలిగినట్లయితే ఆ నీ చేతిలో ఏదైతే ఉందో అది దేవునికి అర్పించు. If we were in Moses' place, we would have said, God, it's only a stick in my hand. Wait, I will go and get 1 sheep.
ఒకవేళ మనం మోషే స్థానంలో ఉన్నట్లయితే మనం దేవునితో చెప్పాం, దేవా నా చేతిలో ఉన్నది కర్ర మాత్రమే, నువ్వు వాంగు నేను వెళ్ళి ఒక గొర్రె పిల్లని నీ కొరకు తీసుకొస్తానని చెప్తూ And when we go back and look at the sheep, we will see the good fat sheep, and we will say, oh, God does not want that fat one. No, I'll take the lean one which no one wants. I will come and give it to God. మనం కనుక వెళ్ళి ఆ గొర్రెలు వెతికి ఒక మంచి శ్రేష్టమైనది బలమైన గొర్రెను చూసి దేవుడికి ఇంత బలమైన అక్కర్లేదు, గొర్రె మందలో ఏది సన్నగా నీరసంగా ఉందో అది తీసుకెళ్లి మనం దేవుడికి అర్పించేవారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times it's not, I'm not saying that it is what you do, but as a human nature, this is what comes into your mind. నేను అందరూ కూడా ఇలా చేస్తారని చెప్పట్లేదు, కానీ మానవ స్వభావం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు వాళ్ళ మనసులో వస్తాయని అంటూ ఉన్నాను. We overthink many things, and what we wanted to do for God, we stop from doing anything for God. మనము ఎక్కువగా ఆలోచించి దేవుని కొరకు ఏది చేయాలనుకుంటున్నామో అది చేయకుండా మన ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది. What is in your hand is the question God is asking. నీ చేతిలో ఏమున్నది అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. The answer of Moses is a rod, a stick. మోషే ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవా నా చేతిలో కర్ర ఉన్నది అని. Hallelujah. 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 The second part to this message. రెండవ భాగం ఈ వర్తమానంలో ఉన్నట్లయితే, When God is asking what is in your hand, we go searching in what is in others' hand. ఒకవేళ దేవుడు నీ చేతిలో ఏముందని ప్రశ్నించినట్లయితే మనం ఏం చేస్తామంటే ఇతరుల చేతిలో ఏమున్నది అన్న విషయాల గురించి మనం వెతుకుతూ ఉంటాం. Rather than seeing what is in our hand and answering God, God, I have this in our hand, we look into the hand of what is in our brother's hand or our sister's hand, and we try to get a jealousy feeling in us. ఎప్పుడైతే దేవుడు నీ చేతిలో ఏమున్నదని ప్రశ్నించినట్లయితే మన చేతిలో ఏమున్నది అది దేవునికి ఇవ్వకుండా మనం ఏమని ఆలోచిస్తామంటే మన తోటి సహోదరుని చేతిలో ఏమున్నది అని దాని విషయమే మనం ఆలోచించి దాని విషయమే మనం అసూయపడుతూ ఉంటాం. Many a times I think most of our life is spent in trying to see what is in others' hand rather than to see what is in our own hand. మన జీవితం అంతా కూడా అనేకసార్లు ఎలా గడిచిపోతుందంటే మన చేతిలో ఏమున్నది అని చూడకుండా గమనించకుండా ఇతరుల చేతిలో ఏమున్నదని గమనిస్తూ మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాం. Hallelujah. 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 We are bothered in what is in others' hands rather than what is in our hand. మన చేతిలో ఉన్నది ఏంటి అని దాని గురించి మనం ఆలోచించకుండా పక్కన చేతిలో ఏమున్న దాని గురించి మనం చింతపడుతూ ఉంటాం. The question is, what is in your hand? What did you possess? కానీ ఇక్కడ నా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ చేతిలో ఏమున్నది? What is in your hand is what is the question God is asking. నీ చేతిలో ఏమున్నది అనే ప్రశ్నని దేవుని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. Don't try to look into others' hands, and don't try to look into what others have in their lives and try to get what they have, but what is in your hand, you submit to God and be under God's presence. ఎప్పుడైతే దేవుడు నేను అడిగినప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు నీ చేతిలో ఏమున్నది అడిగినప్పుడు ఇతరుల చేతిలో ఏముంది అనే విషయం గురించి చింతపడకుండా వాళ్ళ చేతిలో ఏమున్నది అని వెతకకుండా దాని గురించి ఆలోచించకుండా నీ చేతిలో నువ్వు ఏదైతే కలుగున్నావో అది తీసుకెళ్లి దేవునికి సమర్పించు. Moses says, it's an ordinary stick in my hand. మోషే అంటున్నాడు, దేవా నా చేతిలో సర్వసాధారణమైన కర్ర మాత్రం ఉన్నది. It is just an ordinary stick. అది సాధారణమైన కర్ర మాత్రమే. This stick can be found anywhere. ఇలాంటి కర్ర ఎక్కడైనా కనుగొనొచ్చు. I got the stick lying on the ground. I just got a stick. I just cut it and I just made a shape out of it, and I use it for, as a shepherd, I use the stick. నాకు ఈ కర్ర భూమి మీద తిరుగుతుండగా నాకు దొరికింది. నేను తీసుకొని దాన్ని చక్కగా నాకు కావాల్సిన విధంగా ఉంచుకొని తయారు చేసుకొని నేను గొర్రెలు కాయడానికి నేను వాడుతూ ఉన్నానని మోషే చెప్తూ ఉన్నాడు. When Moses said, it is just a stick in my hand, God said, lay it down. ఎప్పుడైతే మోషే తన చేతిలో కర్ర ఉన్నదని దేవుడితో చెప్పాడో దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రని కింద పడవేమని. When Moses left that stick onto the ground, as soon as it touched the ground, the stick changed. ఎప్పుడైతే మోషే తన చేతిలో ఉన్న కర్రని పడవేశాడో ఆ కర్ర ఎప్పుడైతే భూమిని తాకిందో ఆ కర్ర పాముగా మారిపోయింది. An ordinary stick,
a lifeless stick, a stick which has no life, which has no movement in it, as it has touched the ground, it became a serpent. సాధారణమైన కర్ర, ఏ జీవం లేని కర్ర ఎప్పుడైతే మోషే చేతుల నుంచి జారి భూమి మీద పడిందో, భూమి తాకుతానే అది ఒక పాముగా మారిపోయింది. Hallelujah. 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 When Moses saw the snake, he was frightened and he ran away. ఎప్పుడైతే మోషే ఆ పాముని చూశాడో, భయపడి తన దూరంగా పారిపోయాడు. He ran away and he stood at a distance looking at the snake and he was frightened of it. ఎప్పుడైతే ఆ పామును మోషే చూశాడో, దాన్ని చూసి భయపడి దూరంగా పారిపోయి భయంతో వణుకుతో దూరంగా ఆ పాముని చూస్తూ ఉన్నాడు. God said, go and touch the tail of it, and it became a stick again. దేవుడు అప్పుడు మోషేతో చెప్తున్నాడు, వెళ్ళి దాని తోకను పట్టుకోమన్నాడు. ఆ తోకను పట్టుకుని తిరిగి అది కర్రగా మారిపోయింది. Hallelujah. 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 When you give ordinary things that you have, you give it to God, God knows how to make use of it. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్న సాధారణమైన విషయాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తావో, దేవుడు వాటిని ఎలాగో వాడుకోవాలని దేవునికి బాగా తెలుసు. Hallelujah. 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 Rather than me saying, God, I have nothing to give your entire life, your ordinary life, you give it to God. మనము దేవునితో ఇలాగా చెప్పాలి, దేవా నా దగ్గర ఏమీ లేదని మనం ఎప్పుడు కూడా అనుకోండి, కానీ దేవా నా దగ్గర ఉన్న ఈ సాధారణమైన జీవితాన్ని నీకు సంపూర్ణంగా ఉపయోగిస్తున్నానయ్యా అని మనం చెప్పాలి. The best thing that you can give to God is your life itself. మనం దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైనది ఏంటంటే మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. When you give your life to God, He knows how to make use of your life. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావో, దేవునికి ఎలాగో వాడుకోవాలని దేవునికి తెలుసు. God told Moses, take the stick and go in front of Pharaoh. అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఈ కర్రను తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళమని. You do this miracle in front of Pharaoh, I will be with you when you do this miracle. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇదే అద్భుతాన్ని ఫరో ఎదుట చెయ్యి, ఇది చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు. Next, He gives one more sign to Moses. I'm not going there. He gives one more sign to Moses. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక వరాన్ని దేవుడు మోషేకి అనుగ్రహిస్తాడు. దాంట్లో నేను వెళ్ళట్లేదు. Now when you read the chapter, you go home and read the chapter on the miracle that God has done through Moses. మీరు ఇంటికి వెళ్ళి ఆ కింద భాగానంతా కూడా చదువుకోండి. దేవుడు మనకు అద్భుతంగా చేసిన విషయాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. But the message I want to give is, even though you have ordinary things, you think that things that is negligible, that you think that is not worth of anything, even those things, just give it to God. God knows how to make use of it. కానీ ఈ రోజు నేను మీకు ఇచ్చబద్ధం ఏంటంటే, మీ చేతిలో ఉన్నది సర్వసాధారణమైనప్పటికీ కూడా, మీ జీవితం చాలా చిన్నదైనప్పటికీ కూడా, ఈ సర్వసాధారణమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు చేతిలో పెడతావో, దేవుడు దాన్ని గొప్పగా అద్భుతంగా వాడుకోగలుగుతాడు. Hallelujah. Hallelujah. In the same way, let's turn to 2 Kings chapter 4, verse 2 and 3. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. 2 రాజులు 4వ అధ్యాయం 2-3. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె నీ Hallelujah. 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 We all know, we have been hearing this message. We all have heard this message in the past also. మనందరికీ కూడా ఈ వర్తమానం తెలుసు. ఈ వర్తమానంలో కూడా మనం అనేక సార్లు దీని గురించి విని ఉన్నాం. One day, one of the wives of the prophet, of the disciple of the prophet, comes to Elisha and says, your servant, your disciple is dead. మనకు తెలుసు, ప్రవక్తల శిష్యుల్లో ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో శిష్యులైన ఒక భార్య ఎలీషా దగ్గర చదువుతుంది, నాయనా నీకు తెలుసు, నీ దాసుడైన నా భర్త నీ శిష్యుడిగా ఉండి అనేకమైన అప్పులు పాలైపోయాడని చెప్తూ ఉంది. That is given in verse 1. ఆ విషయం మనం 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుతూ ఉన్నాం. My husband, your servant, is now dead. నా భర్తైన నీ సేవకుడు నీ శిష్యుడు ఈరోజు చనిపోయి ఉన్నాడు. But you know that he was a God-fearing man. నీకు తెలుసు, ఇతను చాలా దేవుని ఎంతో భక్తి గలవాడు, ఆయన భక్తి గలవాడు అని. You know that your servant was a man who fears God. నీకు తెలుసు అని ఎలీషాతో అంటుంది ఈ స్త్రీ, నీకు తెలుసు నా భర్త దేవుని ఎంతో భయభక్తులు గలవాడు అని. Next she says, now the creditors are coming to catch away your children and take them away. తర్వాత ఆ స్త్రీ ఎలీషాతో చెప్తూ ఉంది ఏంటంటే, నా బిడ్డల్ని ఏమంటారు అప్పుల వారు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంది. Next, Elisha asked the question to this lady to ask her
tell me what is it that you have in your house. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎలీషా ఆ స్త్రీని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ దగ్గర ఏమున్నది అని అడుగుతూ ఉన్నాడు. There are two questions Elisha asked the lady. ఎలీషా రెండు ప్రశ్నలు ఆ స్త్రీని అడుగుతూ ఉన్నాడు. First, what shall I do for you? మొదటిగా నేను నీ కొరకు ఏమి చేయగలను. Second, what is it that you have in your house? రెండవదిగా నీ ఇంటిలో ఏమి నువ్వు కలిగి ఉన్నావు. Earlier we saw the message, we read that God asked Moses, what is in your hand? మనం ఇది ముందుగా నేర్చుకున్నట్లుగా దేవుడు మోషేని అడుగుతున్నాడు నీ చేతిలో ఏమున్నది అని. Here Elisha is asking that lady, what shall I do for you and what is in your house? ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా స్త్రీని అడుగుతూ ఉన్నాడు నువ్వు నీ కొరకు నేనేం చేయగలను. రెండవది నీ ఇంటిలో ఏమున్నది. During the times of Elisha, we see that Elisha had a lot of disciples with him, or there were people or students of prophets who were studying under him, who were working under him. ఎలీషా దినాల్లో మనందరికీ కూడా తెలుసు ఎలీషాకి అనేక మంది శిష్యులు ఉన్నారు. ఎలీషా అనేక మంది శిష్యులు ఉండి అనేక ఉండి ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయన దగ్గర తర్ఫీదు పొందుతూ అనేక మంది శిష్యులు ఎలీషాకు ఉన్నారు. This person was also one of the disciples of Elisha. ఈ వ్యక్తి కూడా ఈ స్త్రీ యొక్క భర్త కూడా ఎలీషా యొక్క ఒక శిష్యుడిగా ఉన్నాడు. Also when we turn to study 1 Kings chapter 18, we see Obadiah. We see a person named Obadiah. He is also one of the disciples of the prophet. మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఓబద్యా అనే వ్యక్తి గురించి కూడా మనం నేర్చుకుంటున్నాము. ఈ ఓబద్యా అనే వ్యక్తి కూడా ఎలీషాకి ఒక శిష్యుడిగా ఉన్నాడు. So as a disciple of the prophet, now Elisha is asking Elijah, the disciple of Elijah. Here Elisha is asking the woman, what shall I do for you? ఓబద్యా అనేవాడు ఎలీయా శిష్యుడిగా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఈ స్త్రీని అడుగుతున్నాడు, తన శిష్యు భార్యను అడుగుతున్నాడు నీ కొరకు నేను ఏమి చేయగలను అని. First, the reply of the lady is, the creditors are coming to take away my children as slaves. మొదటి ఆ స్త్రీ మొదటి ఇచ్చే సమాధానం ఏంటంటే అప్పులు వారు వచ్చి నా కుమారుని తీసుకుపోతున్నారని చెప్తూ ఉన్నది. Next, the next question, what do you have in your house? ఆ తర్వాత ప్రశ్న ఎలీషా ఏమని అడుగుతున్నాడంటే నీ ఇంటిలో ఏమున్నది అని అడుగుతూ ఉన్నాడు. The answer of the lady is, we have sold everything in the house. All that is in the house we have sold except a jar of oil. ఆ స్త్రీ ఎలీషాకి సమాధానం ఇస్తూ ఉంది, మా ఇంట్లో ప్రతి దాన్ని కూడా మేము అమ్మేశాము, కేవలం ఒక గిన్నె మాత్రం మా ఇంట్లో ఉన్నదని, ఒక పాత్ర మాత్రం మా ఇంట్లో ఉన్నదని ఆ స్త్రీ ఎలీషాకి సమాధానం ఇస్తూ ఉంది. The situation of the house is in a dire situation. The entire house is going through a dire situation. ఆ ఇంటి యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే అది చాలా దయనీయమైన పరిస్థితిలో ఆ కుటుంబం ఉన్నది. They do not have enough food to eat. They have sold everything. Whatever they have, they sold everything. వాళ్ళ ఇంట్లో తినడానికి ఆహారం ఏది కూడా లేదు. వాళ్ళ ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాళ్ళు అమ్మివేశారు. All the utensils, asking me, all the utensils, everything that they have in their house, they sold everything to give away to the creditors. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కూడా, ఈవెన్ వంట వస్తువుని కూడా వాళ్ళు అమ్మేశారు. వాళ్ళ ఇంట్లో ఏది కూడా లేదు. They had nothing in their house except one jar of oil. మనం గమనించినట్లయితే వాళ్ళ ఇంట్లో ఏమీ కూడా లేదు, కానీ నూనె కలిగిన ఒక్క పాత్ర మాత్రం ఆ స్త్రీ ఇంట్లో ఉన్నది. Hallelujah. 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 Whatever happens in your life, do not let this jar of oil move away from your life. మన జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా ఈ నూనె కలిగిన పాత్రని మనం వెంటనే కూడా పోగొట్టుకోకూడదు. You might lose everything in your life, but the jar of oil is something that has to remain with you. మనం జీవితంలో ప్రతి దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు, కానీ ఈ నూనె కలిగిన పాత్రని మాత్రం మన జీవితంలో కలిగి ఉండాలి. Hallelujah. 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 Now what does this oil denote? What does this oil show? ఈ నూనె దేని గురించి మనకి నేర్పిస్తుంది, లేకపోతే ఈ నూనె దేన్ని డినోట్ చేస్తుంది? Oil talks about the Holy Spirit. ఈ నూనె అనేది దేన్ని సూచిస్తూ ఉందంటే పరిశుద్ధాత్మల గురించి అది మాట్లాడుతుంది. You might lose everything in your life, but for this family, they made sure that they had this oil in their house. ఈ కుటుంబం ప్రతి దాన్ని కూడా పోగొట్టుకుంది, కానీ వాళ్ళ ఇంటిలో ఈ నూనె ఉండడానికి చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. Always make sure that the Holy Spirit is there in your house, no matter what is in your house or what is not there in your house, but make sure you have the presence of the Holy Spirit in your house.
మన జీవితంలో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో ఉన్నట్టుగా మనం జాగ్రత్త పడాలి. మన కుటుంబంలో ఏది ఉన్నా లేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. The prayer of David prayed, God, take everything away from me, but do not take your spirit away from me. దావీదు ప్రార్థన చేశాడు, దేవా నా కూడా సమస్తాన్ని నువ్వు తీసుకోగాని నీ ఆత్మను నా నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. He prayed, God, I sinned, I confess my sin, I am ready to accept any punishment that you give me. Give me any kind of punishment, but do not take your spirit away from me. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు ఇచ్చే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏ శిక్షగా కలిగించు కానీ నీ ఆత్మను నా నుంచి దూరం చేయదని చెప్తూ ఉన్నాడు. Hallelujah, 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 hallelujah. Today we need to examine, is the Holy Spirit still there in our family? ఈ రోజు మనం పరీక్షించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబంలో ఇంకా ఉన్నాడా? Creditors have come, they have taken everything away, but we have kept the oil, a jar of oil safe away from the creditors. అప్పుడు వారు మన ఇంటికి వచ్చి ప్రతి దాన్ని కూడా తీసుకువెళ్ళవచ్చు, కానీ వాళ్ళ కుటుంబంలో మాత్రం ఈ నూనె కలిగిన కాంతిని వాళ్ళు తీసుకెళ్ళకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. Or let me say in this way, the world has come, they have taken away everything that is in the house, but the world could not take away the jar of oil that they have kept safe. ఒక విధంగా మనం చెప్పాలంటే లోకంలో ఉన్న వారు వచ్చి తమ కుటుంబంలో ప్రతి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు, కానీ పరిశుద్ధాత్ముడు అప్పుడు నా నుంచి తీసుకెళ్ళలేకపోయారు. When God comes and asks the question to you, what do you have in your hand? What do you have? Are you ready to say, I have this jar of oil with me? ఒకవేళ దేవుడు నేనేం ప్రశ్న అడిగినట్లయితే, నీ కుటుంబంలో నీ జీవితంలో ఏముందని దేవుడిని ప్రశ్నించినట్లయితే, నువ్వు దేవా నా జీవితంలో ఈ నూనె నేను కలిగి ఉన్నానని నువ్వు చెప్పగలవా? Now, why is this oil important? ఎందుకు ఈ నూనె చాలా ప్రాముఖ్యమైనది? Why is it important to have the oil in our house? ఎందుకని ఈ నూనె మన కుటుంబంలో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది? We all know the parable of the 10 virgins which Jesus said. మనందరికీ కూడా ఈ 10 మంది కన్యకుల పారబుల్ గురించి మనకు తెలుసు. Jesus said that there were 10 virgins who were looking forward for the bridegroom to come. యేసుక్రీస్తు వారు ఈ మధ్య మనం చెప్తున్నాం, 10 మంది కన్యకులు కూడా రాజకుమారుడు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. And all the 10 of them had lamps in their hand. ఈ 10 మంది కన్యకుల చేతులందరిలో కూడా వాళ్ళకి దివిటీలు ఉన్నాయి. This lamp that they had in their hand denotes the holiness that they have. ఈ వాళ్ళ చేతున్న దివిటీలు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే వాళ్ళ యొక్క పరిశుద్ధతను అవి సూచిస్తూ ఉన్నాయి. Hallelujah. Hallelujah. If the oil is not in the lamp, it will not burn. నూనె లేనప్పుడు ఆ దివిటీలు వెలగవు. We all know in the olden days, nowadays we don't see lamps a lot in the lamps, but when we were small, when we used to go to Kerala, in our houses we used to have the burning lamp which used to give light. ఈ రోజుల్లో మనం ఈ కుటుంబంలో ఈ గృహంలో ఈ ల్యాంప్స్ మనం చూడలేదు, కానీ ఇంకేం చూడలేదు, కానీ నా చిన్నప్పుడు కేరళ దినాల్లో మేము వచ్చినప్పుడు ఊరికి పోయినప్పుడు ప్రతి గృహంలో కూడా ఈ దివిటీలు అనేది ఉండేది. During the times we used to have power cuts, or what we call as power cuts, when electricity goes out, we used to call power cuts. ఆ దినాల్లో ఈ ఏమంటారు కరెంట్ పోయే విధంగా సమయాలు ఉంటాయి. పవర్ కరెంట్ ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పోతుందో దాన్ని పవర్ కట్స్ అంటూ ఉంటాం. When the power goes away, my grandmother used to get a lamp with oil in it. There is a small wick that comes out, and she used to light that lamp, and that is what gives light to the house. ఎప్పుడైతే ఆ దినాల్లో కరెంట్ పోయినప్పుడు మా నాన్నగారు ఒక చిన్న దివిటీని తీసుకొస్తారు. ఆ దివిటీకి ఒక ఏమంటే ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తిని పైకెత్తి దాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగు కుటుంబం అంతా కూడా నింపుతూ ఉంటుంది. If there is no oil in the lamp will not light. ఆ దివిటీలో నూనె లేకపోతే ఆ దివిటీ వెలగదు. If there is no oil in the lamp, the wick will burn, or the wick is something that comes out of the lamp, that will burn, and that will get destroyed, but it will not stay forever. మనం ఎప్పుడైతే ఆ దివిటీలో నూనె ఏమవుతుందంటే దానిపైన ఒత్తి వెలిగించినప్పుడు అది కాలిపోతుంది, అది పాడైపోతుంది. As long as the oil is there in the lamp, it will keep burning. కానీ ఎప్పుడైతే ఆ దివిటీలో నూనె ఉంటుందో ఆ ఒత్తి చక్కగా వెలిగి మనకి వెలుగునిస్తూ ఉంటుంది. In the same way, these 10 virgins, they had this oil lamp in their hand. అదే విధంగా ఈ 10 మంది కన్యకల చేతుల్లో కూడా నూనె కలిగిన దివిటీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. When the bridegroom coming got delayed, they all got tired and they went to sleep. They all slept. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు యొక్క రాక ఆలస్యం
సమయంలో ఈ 10 మంది కన్యలు కూడా అలసిపోయి వారందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. When they all slept in the midnight hour, they all heard the voice saying, "The bridegroom cometh." వీళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో రాత్రి సమయంలో ఒక వాయిస్ ని వింటూ ఉన్నారు, పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడని. When they heard that voice, they all got up and they started lighting the lamp that they had. ఎప్పుడైతే ఈ స్వరాన్ని వాళ్ళు ఆలకించారో పెళ్లి కుమారుడు వస్తారని చెప్పి వాళ్ళు వెంటనే వాళ్ళ నిద్ర నుంచి మేలుకొని వాళ్ళ దివ్యని వెలిగించడం ప్రారంభించారు. 5 virgins, their lamp lit like the fire lit in their lamp because they had oil in their lamp. ఈ 5 కన్యలు మనం గమనించినట్లయితే వాళ్ళ దివ్యలో నూనె ఉన్నది కనుక వాళ్ళ దివ్యలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. But 5 other virgins, their lamp did not light because they did not have oil. కానీ ఇంకొక 5 మంది కన్యకల దివ్యలో వెలగలేదు, ఎందుకంటే వాళ్ళ దివ్యలో నూనె లేదు కనుక. They tried to light the lamp, but their lamp were running out. Their lamp, since there was no oil, the fire was extinguished. గమనించే వాళ్ళు మిగిలిన 5 కన్యకలు వాళ్ళ దివ్యని వెలిగించడానికి ప్రయత్నించారు కానీ ఆ దివ్యలో నూనె లేదు కనుక అవి వెలిగించలేకపోయారు. They asked the other 5 virgins, "Can you share the oil that you have? Can you share it with us?" ఈ 5 కన్యలు కూడా ఇతర 5 కన్యకలు ఏమైనా ఇట్లా వెలుగునే వాళ్ళని అడుగుతూ ఉన్నారు, మీ నూనె మాతో కొంచెం పంచుకుంటారా అని. But they said, "We cannot share, because if we share the oil that is there with us, we just prepare the oil that is needed for us to welcome the bridegroom. If we give it to you, our lamps will run out." కానీ 5 కన్యకలు ఏమైనా సమాధానం చెప్తారంటే, మేము మీకు ఇవ్వలేము, ఎందుకంటే మాకు కలిగిన నూనె మేము పెళ్లి కొరకు రాత్రి కొరకు సిద్ధపరచుకున్నాము, మీకు ఇస్తే అవి మాకు సరిపోదు అని అంటూ ఉన్నారు. Hallelujah, 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 hallelujah. Today we need to examine, do we still have the oil in our heart? ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మనం ఇంకా ఆ నూనెని కలిగి ఉన్నామా? Do we have the oil in our house? ఈ నూనెని మన కుటుంబంలో మనం కలిగి ఉన్నామా? Are we keeping the oil safe with us? ఈ నూనెని మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా? This family of the prophet's family, they consider the oil as a precious tool for them. ఈ ఎలీషా శిష్యుల యొక్క కుటుంబము ఈ నూనె చాలా ప్రత్యేకమైన విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. For them this oil was precious, not like all the other things in the house. ఎలీషా శిష్యుల కుటుంబానికి తెలుసు ఈ నూనె చాలా ప్రత్యేకమైనది, చాలా శ్రేష్టమైన విషయాన్ని వాళ్ళు గమనించారు కనుక ఇతర వస్తువుల కన్నా దాన్ని జాగ్రత్తగా పెట్టారు. They sold everything, whatever they had, they sold everything. But this jar of oil was precious for them to sell. వాళ్ళ కుటుంబంలో ప్రతి దాన్ని కూడా వాళ్ళు అమ్మేశారు, కానీ ఈ నూనెని కలిగిన ఈ పాత్రను ఈ గుడ్డను చాలా జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. They had hid this oil in a place where no one could take it away from them. ఈ నూనె కలిగిన పాత్రని ప్రత్యేకమైన స్థానంలో దాచిపెట్టారు, తద్వారా ఎవరు కూడా దాన్ని పట్టుకుని పోకుండా ఉండడానికి. When God asks you what is in your hand, are you ready to say, "God, I still have the Holy Spirit still in me"? ఒకవేళ దేవుడిని ప్రశ్నించినట్లయితే, నీ చేతులు ఏముందని ప్రశ్నించినట్లయితే నువ్వు దేవుడితో ధైర్యంగా చెప్పగలవా, దేవా నేను పరిశుద్ధాత్మని ఇంకా కలిగి ఉన్నానని? Can we say, "Father, I still have the fullness of the Holy Spirit in me"? నేను దేవుడితో ధైర్యంగా చెప్పగలనా, దేవా నేను సంపూర్ణమైన పరిశుద్ధాత్మని కలిగి ఉన్నానని? Can we say, "My jar, the light, my body being the jar"? Can we say this Holy Spirit is up to the brim in me? ఒకవేళ ఈ పరిశుద్ధాత్మని కలిగిన ఈ కుటుంబం లేకపోతే ఈ శరీరం మనం దేవుడితో చెప్పగలమా, దేవా దేని నిండా నేను నూనెని కలిగి ఉన్నాను అని? Hallelujah, 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 hallelujah. This earthly jar that we possess is the Holy Spirit up to the brim. ఈ భూలోకంలో ఈ కలిగిన ఈ శరీరము ఈ భూలోకంలో మనం నివసించేంత కాలం నిండా మనలో పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాము. Next Elisha says, "Go and get all the vessels from your neighbor's house." అప్పుడు ఎలీషా ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, మీరు మీ పక్క వారింటికి మీ చుట్టుపక్కల ఇంటికి అందరి దగ్గరికి వెళ్ళి కూడా పాత్రలు తీసుకొని రమ్మని. After you gather all the utensils, all the vessels, start pouring the oil into these vessels. ఎప్పుడైతే మీరు మీ చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి పాత్రలు అన్ని తీసుకొస్తారో ఆ తర్వాత ఈ పాత్రలు మిగిలిన పాత్రలు నూనెని ఇతర పాత్రలు కూడా పోయమని చెప్పాడు. When you start pouring as per the logic of the world, when you start pouring the oil into another vessel, the oil should reduce. భూలోక విధంగా మనం గమనించినట్లయితే ఒక
ఒక పాత్రలో ఉన్న నూనెని మనం వేరే పాత్రలో పోసినట్లయితే ఈ మొదటి పాత్రలో నూనె తగ్గిపోవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In our house we get the 5 liters or 20 liters oil dabba. మన జీవితంలో మన కుటుంబంలో గమనించినట్లయితే మన ఇంట్లో 5 లీటర్ల నూనె డబ్బాని కానీ లేకపోతే 20 లీటర్ల నూనె డబ్బాని కానీ మనం తీసుకొస్తూ ఉంటాం. When you pour the oil out of that into the small utensils that we use to put in within the stove, the oil content reduces from the big box. ఎప్పుడైతే మనం ఈ 5 లీటర్ల నూనె డబ్బాల నుంచి మనం వంట చేసే పాత్రలో ఆ నూనెని పోస్తాము, ఈ 5 లీటర్ల నూనె కొంచెం తగ్గుతూ వస్తుంది. When we keep pouring the oil out of the box that we have, it always keeps reducing. ఎప్పుడైతే ఈ పాత్రల నూనె మనం వాడుతూ ఉంటామో ఆ పాత్రల నూనె తగ్గుతూ వస్తుంది. But here when the disciples' wife and the children, when they started pouring oil into the vessels which they gathered, the oil did not reduce, it still remained the same. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఈ స్త్రీ తన ఇద్దరు కుమారులు కూడా ఆ పాత్రల నూనె ఇతరుల పాత్రలో పోస్తున్నారు, మొదటి పాత్రల నూనె తగ్గిపోవట్లేదు, కానీ దాంట్లో ఎంత నూనె అది కలుగుతుందో అది నిత్యము అంతే నూనెని కలిగి ఉంటుంది. That oil still started getting filled up. ఆ నూనె నిత్యము నింపబడుతూనే ఉన్నది. The more vessels that they poured this oil, their vessels always filled up. ఆ నూనె ఎన్ని పాత్రలో పోసినప్పటికీ కూడా ఈ మొదటి పాత్రలోని పెరుగుతూనే వచ్చింది. Many times we think if I share this good news that I have, if I share the Holy Spirit that I have with others, the content in me will reduce. మనం ఈ సమయంలో అనుకుంటూ ఉంటే ఈ మంచి సువార్త ఇతరులకు పంచుకుంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఇతరులకు పంచుకుంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ తగ్గిపోతుందని అనుకుంటూ ఉంటాం. But it will never reduce, it always keeps filling up. కానీ మీరు గమనించాల్సిందే, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎన్నడూ కూడా తగ్గిపోదు, కానీ అది నిత్యము కూడా నింపబడుతూ ఉంటుంది. The more you start spreading it, the more it increases. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా దాన్ని ప్రచారం చేస్తుంటావో, ఎక్కువగా దాన్ని పంచుకుంటుంటావో, నువ్వు ఎక్కువగా నింపబడతావు. The more you start giving, the more you start sharing, the more it increases. నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా పంచుకుంటూ ఉంటావో, ఎక్కువగా నువ్వు ఇతరులతో పంచుతూ ఉంటావో, నువ్వు ఎక్కువగా దాన్ని పొందుకుంటూ ఉంటావు. Hallelujah. 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 Are you ready to share the good news with others? ఇతరులతో ఈ మంచి సువార్తని పంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready to share the Holy Spirit with them? నువ్వు ఇతరులతో ఈ పరిశుద్ధాత్మను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to tell them about the Holy Spirit and the filling of the Holy Spirit and get them to the fullness of Holy Spirit? ఇతరులతో ఈ పరిశుద్ధాత్మ గురించి నువ్వు పంచుకుంటూ వాటిని దేవుని ఎదుట తీసుకొచ్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Filling of the Holy Spirit is not the pastor's job, it's not anyone else's job. ఈ పరిశుద్ధాత్మతో నింపబడడం అది సేవకుని యొక్క పని కాదు, లేకపోతే ఇతరుల యొక్క పని కాదు. When you sit with another person, when you sit and pray, the Holy Spirit that is in you starts spreading into the other person. ఎప్పుడైతే ఇతరులతో కూర్చొని ప్రార్థన చేస్తావో, వాళ్ళతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తుంటావా, ఈ పరిశుద్ధాత్మ నీలో నుంచి వెళ్ళి వాళ్ళు నింపుతూ ఉంది. The past, the way that the saints were filled with the Holy Spirit was like this. In the past, the saints were filled with the Holy Spirit in this way. గతంలో పరిశుద్ధులు ఎలాగా ఈ పరిశుద్ధాత్మ నింపబడ్డారంటే, When they wanted to be filled with the Holy Spirit, they used to sit in the presence of God for hours and minutes and hours and days together. ఈ పరిశుద్ధులందరూ కూడా దేవుని సన్నిధిలో కొన్ని గంటలు, కొన్ని రోజులు, అనేకమైన జనులు దేవుని సన్నిధిలో కూర్చునేవారు. They used to ask for the whole filling of the Holy Spirit. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని అడిగేవారు, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపమని. When few people are gathered together, when they start praying for the filling of the Holy Spirit, వాళ్ళతో పాటు కొంతమంది కూడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళు ప్రార్థన చేశారు, దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపమని. the Holy Spirit comes and fills them and it keeps spreading on all of them. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వాళ్ళని నింపి వారి చుట్టూ ఉన్న వారి మీద కూడా అది ప్రవహిస్తూ ఉన్నది. It keeps overflowing to another person and it is that way they should be filled with the Holy Spirit. తనలో నుంచి ఆ పరిశుద్ధాత్మ నిండి పొంగి ఇతరులు కూడా పారుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. In the same way, are we ready to be filled with the Holy Spirit? అదే విధంగా మనం కూడా పరిశుద్ధాత్మ నింపడానికి సిద్ధంగా ఉన్నామా? When we sit and pray in the presence of God, are we ready to invite another person to sit and pray with మనం us? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి మనం పరిశుద్ధాత్మ నింపబడి మనతో ఉన్న వారిని కూడా పరిశుద్ధాత్మ నింపడానికి సిద్ధంగా We ఉన్నామా? are ready to invite another person to gospel or talk about many things of this world. మనం అనేక సార్లు ఇతరులని పిలిచి వాళ్ళతో
వచ్చేట్లు చెప్పడానికి ముసలి చెప్పడానికి మనం ఆహ్వానిస్తూ ఉంటాం. But are we ready to call another person to sit and pray for that person? కానీ ఇతరులు మనం పిలిచి వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. Are we willing to sit and pray for them, and are we willing to pray in the Spirit? మనం వాళ్ళతో కూర్చొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? When we start praying for them in the Spirit, the Holy Spirit starts working in their life. ఎప్పుడైతే మనం వాళ్ళతో కూర్చొని ఆత్మలో మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మను నింపబడతాం, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ. The Holy Spirit starts working in their heart, and the change comes about in their life. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పరిచయం ప్రారంభిస్తారో వాళ్ళ హృదయాల్లో కూడా మార్పులు కలుగుతుంది. Because you are praying for another person, the Holy Spirit in you will not reduce, but it will only increase. ఎప్పుడైతే ఇతరుల వైపు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీలో ఉన్న పరిశుద్ధాత్మ తగ్గిపోడు కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఇంకా Are you willing to share this Holy Spirit with another vessel? నువ్వు ఇతరులతో ఈ పరిశుద్ధాత్మను పంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? Are you willing to share the Spirit with others? ఈ ఆత్మని ఇతరులతో పంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? If you are willing, God is willing to work for you. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు కూడా నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. But there is one point about this family. There's one point about this family. కానీ ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. They were faithful people. వీళ్ళు విశ్వాసం కలిగిన కుటుంబం. The neighbors had faith in these people. వీళ్ళు నమ్మకమైన కుటుంబం. వీళ్ళ ఏమంటారు పొరుగు వారు వీరి మీద నమ్మకం ఉంది. The other people who were ready to lend their vessels had faith in them that they will return the vessel back. వారి పొరుగు వారిని వారికి ఎందుకు వారి పాత్రలు ఇచ్చారంటే వీరి మీద వారికి నమ్మకం ఉంది, తప్పకుండా వారి పాత్రలు వారు తిరిగి ఇచ్చేస్తారని. If someone takes a vessel from your house and takes it to their house and they forget about it, next time when they ask, will you give the vessel back to them? ఒకవేళ నీ కుటుంబంలో నీకు ఒక పాత్ర అడిగి వచ్చినట్లయితే వాళ్ళు అది మర్చిపోయి నీకు తిరగలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చి నా పాత్రకు వేరే పాత్ర అడిగితే మీరు ఇస్తారా? You will not give, right? మీరు ఇవ్వరు కదా. Okay, first time they took it, they forgot about it, okay, then you will leave it. Second time they come, they take it, they forget, then 2-3 times it happens, then you will stop giving the vessel. ఒకవేళ మొదటిసారి మర్చిపోయి అలా ఇవ్వలేదు అనుకోని, సో రెండోసారి మీరు ఇచ్చారు, మూడోసారి ఇచ్చారు, కానీ 2-3 సార్లు కూడా వాళ్ళు మర్చిపోయి తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి మనం పాత్ర ఇస్తామా? But here it is said they gathered all the vessels that they could find in the neighborhood. కానీ ఇక్కడ గమనించండి, ఈ కుటుంబం వాళ్ళ పొరుగు వారి దగ్గర దొరికిన ప్రతి పాత్రని కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. When they went to gather the vessels, they asked around and they got every empty vessel that they could get. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి ఖాళీ ఉన్న ప్రతి పాత్రని కూడా వాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చారు. God will start working in you if you are faithful. దేవుడు నువ్వు నిజంగా నమ్మకంగా కలిగినట్లయితే, నమ్మకాన్ని నువ్వు కలిగినట్లయితే దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. The first criteria is we need to be faithful. మొదటిగా మనం ఉండవలసింది ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలి. If I live however I want and I say God let me fill another person, God will not fill me. నేను నాకు ఇష్టం వచ్చినది నేను జీవిస్తాను దేవా, నేను ఇతరులు నింపుతానంటే ఆ విధంగా దేవుడు మనం చేయడు. I need to be faithful first. నేను నమ్మకంగా ఉండడం మొదటిగా నిర్ణయించుకోవాలి. Only then God will start working through me for to fill another person. అప్పుడే దేవుడు నన్ను ఇతరులతో ఆత్మపరచడానికి, ఇతరుల పరిశుద్ధాత్మను నింపడానికి దేవుడు వాడుకోగలుగుతాడు. Hallelujah. Hallelujah. God is asking what is in your hand. దేవుడిని అడుగుతున్నాడు నీ చేతిలో ఏమి ఉన్నది. Moses said, I have a rod. మోషే అంటున్నాడు, దేవా నా చేతిలో కర్ర ఉన్నది. The wife of the disciple said, we have a jar of oil in our house. ఎలీషా శిష్యుని యొక్క భార్య ఎలీషాతో చెప్తున్నది, నా యొక్క నూనె కలిగిన పాత్ర మాత్రం ఉన్నది. God is asking you today, what do you have? దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, నీ దగ్గర ఏమి ఉన్నది? What do you have in your hand? నీ చేతిలో ఏమి ఉన్నది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. Are you willing to give what you have to God? నీ చేతిలో ఏమన్నది దేవుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? Are you willing to submit what you have to God? నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Once you submit to God, it does not belong to you, but it belongs to God. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పిస్తావో అది నువ్వు కలగవు కానీ నువ్వు పొందలేవు, అది దేవునికి చెందినది. Once Moses handed the stick over, it is up from then on, it is known as the stick of God. ఎప్పుడైతే ఈ మోషే తన చేతిలోనే కర్ర దేవునికి అప్పగించాడో అప్పటి నుంచి మనం చదవగలం ఏమనుంది, అది దేవుని కర్ర అని మనం చదువుతూ ఉన్నాం. When he submitted the stick, what he had, when he submitted it to God,
Moses was able to use that stick to perform miracles. ఇక ఎప్పుడైతే దేవుడు మోషే తన చేతిలో ఉన్న కర్రని దేవునికి అప్పగించాడో దాని అద్భుతాలు చేయడానికి మోషే దాన్ని వాళ్ళు అడిగినాడు. Not only did it do the miracles in Egypt, but it also started working miracles even in the wilderness. ఎప్పుడైతే తన చేతిలో ఉన్న కర్రని దేవుడికి అప్పగించాడో మోషే ఇశ్రాయేలుగా ఫరో ఎదుట అద్భుతాలు చేయడం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలుని అరణ్య ప్రాంతంలో నడిచినంత కాలం కూడా తన చేతి ద్వారా అద్భుతాలు చేయగలిగాడు. Hallelujah, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. If you are ready to submit what you have to God, God is ready to use it. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్న దాన్ని దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు దాని దేవుడు దాన్ని వాడటానికి సిద్ధంగా ఉన్నాడు. But it is your desire, God, I'm ready to give. It is up to you whether you want to give or not. కానీ అది నువ్వు దేవునికి ఇవ్వాలా కూడదా అనేది అది నీ చేతిలో ఉన్నది. God is asking, what do you have in your hand? దేవుని ప్రశ్నిస్తున్నాడు నీ చేతిలో ఏమున్నదని. Are you willing to give it to God? నువ్వు అది దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? If it is a jar of oil, are you willing to share that for God, for the sake of the kingdom? నీ చేతిలో ఉన్న పాత్ర నూనె కలిగిన పాత్రని దేవునితో పంచుకోవడానికి లేకపోతే ఇతరులని ఆత్మతో నింపడానికి వాడడానికి సిద్ధంగా ఉన్నావా? Are you willing to give what you have for the work of God? నీ చేతిలో ఉన్నది దేవుని పని కొరకు వాడబడడానికి దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? You don't have to worry how God will use it, but God knows how to use what He has. దేవుడు ఎలాగో వాడుకుంటాడో దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలాగో వాడుకోవాలని దేవునికి తెలుసు. Many times we think, how will God use this thing? How will God use it in His ministry? మనం అనేకసార్లు అనుకుంటుంటాం దేవుడు ఈ తలాంతులు లేకపోతే ఈ చిన్న విషయాన్ని తన పనిలో ఎలాగో వాడుకుంటాడు అని. But God says, give it to me, I know how to use it. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నాకు అది నేను ఎలాగో వాడాలో నాకు తెలిసిన దేవుడు అంటూ ఉన్నాడు. Once again, God is asking, what do you have in your hand? మరొకసారి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు నీ చేతిలో ఏమి ఉన్నది. Because this is all this way. దేవుని వాక్య ద్వారా దీవించున్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. దేవుడు మనతో మాట్లాడిన అనేక అంశములు ఉన్నది న్యాయం తక్కువ ఉన్నది కాబట్టి క్లిప్తపరిచి మాట్లాడుకున్నాను. నేను దాంట్లోని 2-3 విషయాలు ఎత్తిలోని మాట్లాడిన విషయం మరియు దాని కూడా ఎత్తి నేను చూపిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు మోషతో అడుగుతున్నది, నీ చేతులు ఏమున్నాయి? నీ చేతులు ఏమున్నది? మన యొక్క దేవుడు మనకు ఏది ఇచ్చినాడో అనగా మన చేతిలో ఏమున్నదో హల్లెలూయా. దేవుడిగా మాట్లాడాడు, నీవు వెళ్ళి నీ గొర్రెలో ఒకటి తీసుకొని వచ్చి నాకు అప్పచెప్పమని లేక నాకు అప్పగించమని చెప్పలేదు. ఉన్నది ఆయన చేతిలో ఏమున్నది? ఒక కాజ. హల్లెలూయా. ఈ కాజ ఉంటే చాలు నిన్ను ఆశీర్వదించడానికి. యాకోబు అంటున్నాడు, ఈ నదిని దాటి వెళుతున్నప్పుడు ఒక కాయతోనే వెళ్ళాలి, ఒక కాయతోనే వెళ్ళాలి. ఆ కాయను తిరిగి యాకోబు తిరిగి ఆ నది దాటుతున్నప్పుడు అంటున్నాడు, దేవుడు నన్ను అంటూ గుంపుగా కలిశాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని విడవలో ఒక్క కార్యం మాత్రమే మన చేతిలో ఉండిన అది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని అంటూ గుంపుగా అది దేవుడు చెప్పాడు, నీ చేతులు గాలిని కింద పెట్టుకుంటే దానికి లోబడినోడు దాన్ని అనుసరించిన ఆ మోషే వెంటనే అంటున్నారు, మోషే నీవా హల్లెలూయా కింద పడేయగానే అది సర్పముగా మారిపోయింది. హల్లెలూయా. అది పాముగా మారిపోయింది. అది నీవేం చేయాలి? ఆ పాము యొక్క తోకను పట్టుకో, మళ్ళీ అది గాలిగా మారిపోతుంది. నీ ఐవంతుడు అద్భుతం చేయడానికి ఇక్కడ మొదలైనది మాట. మీరు ఇప్పుడు అద్భుతం చేయబోతున్నారని నీ జనంలో అద్భుతం చేయలేదు. ఆ దేవుడు ఎవరని నాకు తెలియదని చెప్పిన ఆ పారో ఎదుట నీ అద్భుతం చేయాలి. నీ చేత దేవుడి ఎదురు అద్భుతం చేయబోతున్నాడు.
జీవితంలో దానికి ఒక ఆయప్ప మాత్రమే మోషనిగా పిలిచినప్పుడు ఆ కార్యకి ఇంత పెట్టుమని చెప్పినప్పుడు మోష అనలేదు, నేను పట్టను, నేను పెట్టను, ఇది ఎన్నో రోజులు ఉండే నా చేతిలో ఈ కార్యం ఉంటుంటుంది, అందుకోసం ఈ కార్యం నేను ఎక్కడ పెట్టను నేను అని చెప్తే కాదు మూలంగా కార్యక్రమం జరగదు, ఏం జరగదు. దాన్ని కింద పెట్టగాని సర్వ పాపగా మారిపోయింది. మళ్ళీ దేవుడు చెప్తుంటాడు మోషకు, నీ యొక్క హల్లెలూయా ఈ చిన్న హస్తం ఉన్నది కదా, అరచేయి ఉన్నది కదా, అది నీ యొక్క సంకల్పెట్టు కానీ మోష యొక్క చెయ్యి అంతా కుష్ఠవ్యాధి కలిగిన యొక్క చెయ్యిలాగైపోయింది. అలాగుంది పంపడానికి కోట లేడు. మళ్ళీ ఆ చెయ్యి మళ్ళీ సంఖ్యలో పెట్టు, అరచేయి గంగలో పెట్టు. అది మోషే పూర్వమే చేయి ఉండినదు, అది మారిపోయింది. ఆ అల్పురములు దేవుడు చేయబోతున్నాడు. ఆ అల్పురములు దేవుడు మొదలు పెట్టేది మాట. అల్పురములు చూడబోనిచున్నాడు. దేవుని మాట కింద లోపడాలి, దేవుని మాట కింద లోపడాలి. ఎంతో మంది సిద్ధముగా ఉండాలి దేవునితో. నీరుడే చెప్పండి, దేవాన్ని సిద్ధమే నీ అందరూ చూడడానికి నేను సిద్ధపడి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అద్భుతం చూడడానికి నేను సిద్ధమే. అది చూడాలని కోరుతున్నావా? సిద్ధపడిన వారికి, ఆయన మాటకి లోబడి వారికి, ఆయన మాటను అనుసరించి వారి జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను. అనేక విషయంతో మాట్లాడాను. మరి ఒక్కటి నేను క్లియర్ చేయాలని కోరుతున్నాను. ఇదిగో మనము ఏలియా యొక్క శిష్యుడే ఓబద్య. హల్లెలూయా. ఏలియాకి ఎవరెవరు శిష్యులుగా ఉండినారో వారందరి కూడా తర్వాత ఎలీషాకి శిష్యులయ్యారు. ఏలియా ఇదిగో మనం 2వ అధ్యాయం మొదటి 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు హల్లెలూయా ఏలియా అంటున్నాడు, ఆ యెహోవా నన్ను బెతేలుకు పంపించి ఉన్నాడు, నేను వెళ్ళుచున్నానంటే హల్లెలూయా నీవు ఇక్కడ ఉండు అని ఎలీషాతో చెప్పగా, వెళ్ళినవాడు నేను ఇక్కడే ఉంటాను, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను విడువలేను. చెప్తున్నాడు దేవుడు నన్ను ఏడుకోకు పంపించాడని. బెదల్లో ప్రవక్తల శిష్యులు ఉన్నాడు. ఈ ప్రవక్తల శిష్యులు ఉంటున్నా ఈ బెదల్లోకి ఉంటుందంటే ఏలీషా ఏమంటున్నాడు, నేను ఉండదు ఇక్కడ. హల్లెలూయా. కారణం ఒక్కసారి ఎలీషా అడిగాడు ప్రభువులు, ప్రభుదేవో ఏలియాను అడిగాడు, ఏలియో నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి. అందులో చెప్పమా గట్టిగా చెప్పు, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి. ఏదో చెప్పాను, మీరు అడిగేది చాలా కష్టకరమైనది, కానీ నీ యొక్క నుండి నేనెత్తబడుతో నీవు చూచి నేరాలు జరుగు. నీ ఒకరుండి నేను ఎత్తబడుతో నీవు చూస్తే అది నీకు జరుగుతుంది. అందుకోసమే పెద్దల్లో ఉండలేకపోయాడు. మరి ఎన్నో వెళ్ళినప్పుడు అట్లాంటి దేవుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను యోధకు పంపించాడని. గిల్గాల్ నుండి బెతేలు నుండి ఎరిగోకు, ఎరిగో నుండి 4 చోట్ల మరి మర్చిపోవద్దు. మొదటిది గిల్గాల్, 2వదిగా బెతేలు, 3వదిగా ఎరిగో, 4వదిగా యోర్దాను. ఎక్కడికి వెళ్ళినా
ఓ హల్లెలూయా. అప్పుడు ఈ ప్రవక్తల శిష్యులందరినీ ఒక్కొక్క చోట ప్రవక్తల శిష్యులందరినీ ఎవరికి పరిచయం చేశారు? ఎలీషాకి పరిచయం చేశారు. నేను ఎత్తబడిన తర్వాత ఈ శిష్యులందరూ నీ శిష్యుడే, నీకు వెంబడించేవారు, నీ వ్యవహారకు నాయకులుగా ఉండవలసిన వాడిని. కాబట్టి నీ శిష్యుడు ఆలయము వారి ఒకరే. ఎవరు? ఓబద్య. వారి ఒకరే ఓబద్య. ఓబద్య ఇంత పెద్ద అప్పడానికి ఏమైంది? ఇంత పెద్ద అప్పగడానికి ఏమైంది? ఒకటి అక్కడెక్కడ పోయి అనవసరమైనదని కొనుక్కున్నారా? లేకపోతే ఏదో నష్టపరుచుకున్నారా? ఒకసారి ఏది వచ్చి ఓబద్యతో అడుగుతున్నాడు. ఏది వచ్చి ఓబద్యతో 19వ అధ్యాయంలో ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో వారికి చేపలు ఏంటి అక్కడ చెప్తున్నదంటే, ఇదిగో ఆయన 3 సంవత్సరం తరువాత ఆగాము యొక్కకు వచ్చినప్పుడు ఓబద్య ఇంజాకు ఆగాము యొక్క గురెములెక్కను ఆయనకున్న ఆ పశువులెక్కను గట్టి అడుగు ఎక్కడ ఉన్నదని వెతుకుతూ వస్తున్నప్పుడు ఏలియా ముద్ర పడ్డాడు. ఏది అక్కడున్నారు? ఒకటిగా నీ యజమానుడు ఎక్కడ ఉన్నాడు? నేను వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయనతో చెప్పు నేను ఇక్కడ ఉన్నానని. నేనున్నాను, నేను అలాంటి పని చెయ్యను. కారణం నిన్ను వెతుకని జగన్ లేదు, నిన్ను అడగని నిన్ను వెతుకని స్థలం లేదు, నిన్ను అడగని రాజు అడగని జనుడు లేదు. ఎక్కడ చూసినా లేడు లేడు, చూడలేదే 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 అని మాట్లాడుతున్నావు. కానీ నీవు ఇప్పుడున్నాను. నాకు తెలుసు నీ ఆగాపు అన్నపురంలో వెళ్ళి ఆగాపుతో ఈ సంవత్సరం వర్షమైన మంచి అయినను కురువదని నీకు చెప్పి బయటికి రాగానే దేవుడు నిన్ను ఎత్తుకొని ఎక్కడో తీసుకుపోయి దాచిపెట్టాడు. అది ఓబద్యకి తెలియదు, అది ఆగాపుకు తెలియదు. ఆగాపు వెతికి అడిగిన ఎవరికి తెలియదు. కానీ ఎక్కడ తీసుకొని పోయి దేవుడు పెట్టాడు తెలియదు. కాలువలో తీసుకుపోయి పెట్టాడు. నిన్ను దేవుడు దాచిపెట్టి ఉన్నాడని హల్లెలూయా. శత్రు చేతులు నిన్ను అప్పగించకుండా ఆయన నిన్ను దాచిపెట్టుతున్నాడని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు దాచిపెట్టి నేను అక్కడ నమ్ముతున్నాను. ఎలాగైనా గాజుకి వెళ్ళొచ్చిన ఆ తోబలోని నౌసుకుని చూసి ఉన్నాను. ఇతోప్యా రాణి అయినా మా రాణి ఒక మందని అయిన నౌసుకుని గాజుకి వెళుతున్న తోబలు కలిసారు. ఆయనతో మాట్లాడారు, రథంలో కూర్చుంటారు. తర్వాత బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం నీటిలో నుండి బయటికి రాగానే పిలుపును మళ్ళీ ఏం చేశారు? ముందు మరి డెఫినెట్ గా మోటార్ గాంధీ తీసుకుపోయారు. మోటార్ గాంధీ విమానులు ఏరోప్లేన్ తీసుకుపోయారు. ఏరోప్లేన్ అప్పుడు ఉన్నదా? ఉన్నది. దేవుని యొక్క ఏరోప్లేన్ వచ్చింది. ఆ ఏరోప్లేన్ లో మళ్ళీ ఈ పిలుపుని ఎక్కడ కలిసారని చూశారని తెలుసా? అస్తోదిలో చూశారు. అస్తోదిలో చూశారు. అలాగే ఇక్కడ కనపడకపోతే అక్కడ ఉన్నాడని మాట. ప్రైస్తలో హల్లెలూయా. అలాగు మోయేయాడు గాలిలో ఎత్తుకొని పోయాడని మాట. ఎక్కడ తీసుకుపోయి పెట్టినాడంటే కెరీర్ నాలుగులో పెట్టాడు. హల్లెలూయా. అలాగు నిన్ను ఎక్కడ తీసుకుపోతారు అందుకోసం నేను చెప్పను. అప్పుడు చెప్తున్నాను, నేను యెహోవా యొక్క భయభక్తులు గలవాడై ఉన్నాడని ఆయన నీకు తెలుసు కదా. కాబట్టి నేను ఇదిగో ఆ కాలంలో నేనేం చేశాను? 50 మందిని ఒక గుగలోను, మరి 50 మందిని మరి ఒక గుగలోను, అలాగే 2 గుగల్లో వేరు చోట్లలో యెహోవా యొక్క భయభక్తులు గలవారిని అనగా యెహోవా యొక్క భయభక్తులు గలవారు ఎవరుంటారని ఆగాము వెతికి వెతికి చంపుతున్న కాలంలో హల్లెలూయా వారి ప్రాణాలను కాపాడుతాయి. నేను గుగలో పెట్టి వారికి అన్నపాలను ఇచ్చి వారిని పోషించాను. ఒక్కరి జోపించినదా ఎంతో మందిని పోషించగలరు.
నేను ఇలా చెప్పవలసిందాను. అతని భార్యను ఇద్దరు కుమారులను పోషించడానికి ఆయన జీవం చెడిపోతుంది. కానీ ఇక్కడ ఓమత్య తన కుటుంబ సభ్యుల కంటే అప్పుడు తీసుకొని అయినను దైవ భక్తులను ఆనందంగా చేయకుండా తప్పి వేయకుండా గుహల్లో దాచిపెట్టింటారని అప్పులకు బాధైపోయారు. ఈ ఓమత్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన కుమారులు అప్పులకు బాధయ్యారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు చేసిన నీ భార్యను నీ కుమారులను బానిస్టిగా తీసుకుపోవడానికి అప్పుల వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకుపోవడానికి దేవుడు ఒప్పుకొని వాడు కాదని మాట. దేవుని కొరకు నిలబడుతున్నావు. దేవుని బిడ్డ భార్యలో కలిసి బానిసగా చేసుకోవడానికి పట్టుకొని పోవడానికి వదిలిపెట్టుతున్న దేవుడు కాదు. విశ్వమంతని ఆ నూనె ఒకటి నా ఇంటిలో ఉన్నది. అది మాత్రం మిగిలిన వాళ్ళన్నీ అప్పుల వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఇంట్లో ఏం లేదు. ఈ లాస్ట్ వచ్చినప్పుడు వారికి కనిపించినది ఏమంటే వారిద్దరు కుమారులను పట్టుకొని పోదాం. ఆయన దేవుడు తన కుమార్తె యొక్క కుమారుని వదిలిపెట్టే దేవుడు కాదు. బానిసగా పంపించే దేవుడు కాదు. వాళ్ళ దేవుడికి అప్పగించే దేవుడు కాదు. అప్పుడు కట్టుకోవడానికి దేవుడు తోచని ఒక మార్గం ఉన్నది. నీ ఇంటిలో పుట్టిన ఆ నూనె కుండలో నుండి, ఆ నూనె పాత్రలో నుండి నీవు అనేక పాత్రలు ఏం చేయాలి? ఎవరు తీసుకుని రావాలి, అడిగి తీసుకొని రావాలి. అనేక విషయాలు చెప్పారు. నేను ఆ భాగంలోకి ఎన్ని పాత్రలు వచ్చారో అదన్నీ నిలిచిపోయినా దేవుడు హల్లెలూయా ఏమిలో కలిపి చేసినవాడు. శూన్యముగా ఉంటున్న దానిని విస్తరింపజేయవాడు. దేవుడా మన జీవితంలో ఈ సాక్ష్యం మనకి లేదా? చెప్పొచ్చున్న స్థితి మార్చి దాన్ని ఆశీర్వదించి విస్తరింపజేయుటకు సమర్థుడైనాడని. నీకుంటున్న ఈ బాధ ఉండదు కదా, ఈ సమస్య ఉండదు కదా, ఎలా మీరు బ్రతకగలరు? ఎక్కడైనా ఏమున్నది? నా ముందున ఏ కనబడడం లేదని బాధపడుతున్న దేవుని విడలకు ఇవే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. అప్పగించుకోండి కాదని నమ్మకస్తులుగా ఉండవాలి. ఎన్ని అప్పుడు వాళ్ళకు వచ్చినారు. వాళ్ళు నమ్మకమైన ఒక విధవరాలు వారి కుమారుడు. వాళ్ళు కాలేదు. ఆ నమ్మకము నిలబెట్టుకున్నారు. వారికున్న నమ్మకం వారి విడిచిపట్టలేదు. మనమేమో నమ్మకం మనం విడిచిపట్టకూడదు. మన మీద నమ్మకం కలిగి ఉండవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళకు ఇదే కాదని చెప్పకోరుచున్నదేమనగా దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్ని సందర్భంలో మన అప్పులకు పాలైపోయినారు. అక్కడ నమ్మకంగా ఉండి దేవుడు స్థితి స్థితికి వేదం కలిగించే దేవుడైన, వ్యత్యాసం కలిగించే దేవుడైన, ఆయన మన జీవించే దేవుడై ఉన్నాడు. ఇవే కాదు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కష్టంలో కూడా వెళ్ళని వారు ఎవరు లేరు. శ్రమంలో వెళ్ళని వారు ఎవరు లేరు. బాధలో వెళ్ళని వారు ఎవరు లేరు. కుటుంబంలో వెళ్ళని వారు ఎవరు లేరు. అందరూ ఈ స్థితిలో కూడా దాటిపోయాము. కానీ ఆ స్థితికి వేద కలిగించిన దేవుడు ఉన్నాడు.
అది దేవునికి దేవుడు కోరినట్టుగా దేవుని చేతికి అప్పగించడానికి మన సిద్ధము కాబట్టి దానిని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. దేవుడు మన దీవించుడు కాక మనం అందరూ లేచినప్పటి ఒక పాట 2-3 చెప్పవచ్చు పాడుతుండగా దేవుని సేవకులమైన కాడికి తీయబడిన Psalm number 130.